అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం. ఇది దక్షిణ అమెరికా ఖండంలో, ఎక్కువగా బ్రెజిల్ దేశంలో విస్తరించి ఉంది. అమెజాన్ అడవి మొత్తం 9 దేశాలలో వ్యాపించింది. బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వడార్, బొలీవియా, గయానా, సూరినామ్ మరియు ఫ్రెంచ్ గయానా. ఈ అడవి లోపల ప్రపంచంలోని అత్యధిక జంతు, పక్షి, కీటక, పూల జాతులు ఉన్నాయి. అమెజాన్ అడవిని ప్రపంచపు ఊపిరితిత్తులు అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఈ అడవి ప్రతి సంవత్సరం వేల కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను ఆకర్షించి శుద్ధమైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. మనం పీల్చే గాలిలో 20% వరకు ఆక్సిజన్ ఈ అడవి నుండే వస్తుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెజాన్ అడవికి గుండె లాంటిది అమెజాన్ నది. ఇది ప్రపంచంలో 2వ పొడవైన నది. ఇది 6400 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇది పర్వతాల నుంచి పుట్టి అడవిలోనూ, పల్లపు ప్రదేశాలను తీరం దాకా విస్తరించి ప్రవహిస్తుంది. ఈ నది వల్లనే ఈ అడవి ఎల్లప్పుడూ తేమగా, జీవంతో నిండినట్లుగా ఉంటుంది. అమెజాన్ నది కింద అనేక ఉపనదులు కలుస్తాయి. కొన్ని ప్రసిద్ధ ఉపనదులు మడిరా, నెగ్రో, పుటుమాయో, జాపురా, జురువా, తకువారి మొదలైనవి. ఈ నదిలో అనేక రకాల చేపలు, జలచరాలు ఉంటాయి. పిరానా చేపలు, డాల్ఫిన్లు, కొన్ని ప్రత్యేక జలచరాలు ఈ నది ప్రత్యేకత. అమెజాన్ అడవి అంటేనే జీవవైవిధ్యానికి నిలయం. ఈ అడవి లెక్కలేనంత జంతువులకు, పక్షులకు, కీటకాలకి, పూలకు, చెట్లకు ఆవాసం. అమెజాన్లో సుమారు 40,000 రకాల మొక్కలు, 2,000 కంటే ఎక్కువ రకాల పశువులు, 1,300 రకాల పక్షులు, 2.5 లక్షలకు పైగా కీటక జాతులు ఉన్నాయి. జాగ్వార్, కపిబారా, స్లోత్స్, ఎడ్జిల్ ఆంటీటర్, అనేక రకాల కోతులు, పాము జాతులు, దూరకప్పలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. టుకాన్, హార్పీ ఈగిల్, మేక పక్షులు, పారాలాంటి రంగుల పక్షులు అద్భుతంగా ఉంటాయి. తేనెటీగలు, చీమలు, సీతాకోకచిలుకలు మరియు అనేక ఇతర జంతువులు ఆహారానికి మరియు పర్యావరణానికి మేలు చేస్తాయి. ఈ అడవిలో కొన్ని చెట్లు పెద్దవిగా పెరిగి ఆకాశాన్ని తాకినట్లు ఉంటాయి. కొన్ని చెట్లు వందల ఏళ్లుగా జీవిస్తున్నాయి. బ్రెజిల్ నట్స్ చెట్లు, మహోగనీ, రబ్బరు చెట్లు ప్రసిద్ధి. రైన్ ఫారెస్ట్లో మొక్కలు పెద్దగా పెరుగుతూ అడవి పునరుత్పత్తికి సహాయపడతాయి. ఈ చెట్ల వేర్లు నేలను బలంగా కాపాడతాయి. అమెజాన్ అడవిలో 400 కంటే ఎక్కువ రకాల స్థానిక తెగలు ఉంటారు. వీరిలో చాలామంది ఇప్పటికీ ఆధునిక జీవన విధానం నుండి దూరంగా ఉంటారు. వీరి జీవితం ప్రకృతితో మమేకమే ఉంటుంది. చెట్లు, వేర్లు, ఆకులు, పూలను ఔషధాలుగా, ఆహారంగా ఉపయోగిస్తారు. కొందరు స్థానికులు శరీరానికి రంగులు వేయడం, వింత దుస్తులు ధరించడం వంటివి చేస్తారు. వీరి సంస్కృతి ప్రపంచానికి ఎంతో ప్రత్యేకం. అమెజాన్ అడవి ప్రకృతికి ఒక ఔషధ గని అని చెప్పాలి. ఇక్కడున్న అనేక రకాల మొక్కలు, వేర్లు ఆధునిక ఔషధ పరిశోధనలకు దారితీస్తున్నాయి. కొన్ని చెట్ల చీను, ఆకులు సాంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తారు. అమెజాన్ అడవి వాతావరణాన్ని నియంత్రిస్తుంది. వర్షపాతం సరిగా రావడానికి, భూగర్భ జలాలు నిలవడానికి అమెజాన్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ అడవి లేకుంటే భూమిపై ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఇన్ని అద్భుతాలు ఉన్నప్పటికీ ఈ అడవి నాశనానికి గురవుతుంది. ప్రతి సంవత్సరం లక్షల ఎకరాల అడవి చెట్లు కోసి రహదారులు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది వాతావరణానికి, ప్రకృతికి పెద్ద ప్రమాదం. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఈ అడవిని రక్షించడానికి ఎన్నో చట్టాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు, ఫోటోగ్రాఫర్లు అమెజాన్ అడవిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. నదిలో పడవ ప్రయాణం, జంతువుల పరిశీలన, పక్షి వీక్షణ, స్థానిక తెగల సంస్కృతి అనుభవం ఇవన్నీ విభిన్న అనుభూతులు. అమెజాన్ అడవి మనకు ఊపిరి. అది రక్షించుకోవాలి. తక్కువగా కాగితం వాడటం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తులు వాడటం లాంటి సాధారణ మార్గాలతోనే మనం ఈ ప్రకృతి రత్నాన్ని రక్షించవచ్చు. అమెజాన్ అడవి అంటే ఒక జీవజాల సంపద, ప్రకృతి అద్భుతం, మన శ్వాసకి ఆధారం. ప్రతి మనిషి అమెజాన్ అవసరాన్ని గుర్తించి దాన్ని రక్షించాలి.
మనం రక్షిస్తే భవిష్యత్తు తరాలకు ఇది చిరకాలం నిలుస్తుంది.